చంద్రబాబు నాయుడు పాలనతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని దీనిని ప్రజలు బాగా గుర్తించారని అందువల్ల ప్రజల్లో పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం మండపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ వేగుళ్ల లీలాకృష్ణతో మరియు టీడీపీ జనసేన శ్రేణులతో కలిసి క్లస్టర్ 8లో యూనిట్ 32లో ఎమ్మెల్యే ఇంటింటికి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ రెడ్డి తన చేతకానితనంతో రాష్ట్ర అభివృద్ధిని అధికారంలోకి నెడితే మండపేట నియోజకవర్గంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తన దోపిడీతో కోట్ల రూపాయలు దోచుకొని అభివృద్ధికి ఆటంకంగా నిలిచారన్నారు. ఎవరన్నారు అక్కడ ఈరోజు కపిలేశ్వరం మండలం వల్లూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఇంటింటికి ప్రచార కార్యక్రమం మండపేట నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ లీలాకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏ వీధికి వెళ్ళినా ప్రజల్లో మంచి స్పందన. మరి ఎప్పుడు మనకి ఎన్నికలు వస్తాయా, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు గద్దెని ఎక్కించుకుందామనే ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి కారణం మరి వారు చేసిన దోపిడీయే కాకుండా నిత్యావసర వస్తువుల రేట్లు అన్నీ కూడా పప్పులు, ఉప్పులు, బియ్యం, బెల్లం, చింతపండు, నూనెలతో సహా అన్నీ పెరిగిపోయి కరెంటు ఛార్జీలు అనేక రెట్లు పెరిగి బస్ ఛార్జీలతో సహా మరి జీవితాన్ని ఒక నరకప్రాయంగా చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ప్రతి నిశ్చయం ప్రతి ఊళ్ళో కనిపిస్తూ ఉంది. మరి మీ సందర్భంగా మా విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, అదే